సార్ నమస్తే అండి, ఏం పేరు? శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్. హైదరాబాద్. సార్ మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి సార్. సో ఇక్కడ చూస్తే ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఎలా ఉంది సార్ కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడైతే పర్వాలేదు సార్. కాంగ్రెస్ అయితే ఇప్పుడు ఎట్లా చేయాలో ఆ విధంగా చేసుకుంటూ వస్తుంది. కాంగ్రెస్ పరిపాలన బాగానే 100%. ప్రజా పరిపాలన 100%. అంటే 6 గ్యారెంటీలు అందుతున్నాయా? 6 గ్యారెంటీలు పక్కా. అంటే అందులో కొంచెం అటు ఇటుగా కావస్తున్నాయి కానీ అవి కూడా నెరవేరబోతున్నాయి. ఖచ్చితంగా అయితే అవి కూడా 2 సంవత్సరాల టైం ఉంది కాబట్టి అయితే. సో మరి బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. బీఆర్ఎస్ అంటే సార్ ఇప్పుడు దాని భవిష్యత్ దానికి ఉంది కానీ చెప్పలేం, భవిష్యత్ అనేది చెప్పలేం. ఇప్పుడున్న దానికైతే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పక్కా పక్కా. సో మరి 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, రైతు రుణమాఫీ విషయంలో కానీ విషయంలో అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇంతకుముందు చేసిన వీళ్ళ తాకిడికి వీళ్ళు తట్టుకొని పోతురు కాబట్టి ఆ 6 గ్యారెంటీలు నెరవేర్చలేకపోతున్నారు. అంతే అంతే ఏమో కానీ నేను అదే అనుకుంటున్నా. నాకు తెలిసిన నా నాలెడ్జ్ ప్రకారం అయితే కాంగ్రెస్ ఇస్ పర్ఫెక్ట్ పార్టీ. ఓకే, కానీ మరి 6 గ్యారెంటీ మరి ప్రజలకి ఇచ్చారు కదా, హామీలు ఇచ్చారు కదా, మరి నెరవేర్చే విషయంలో మరి ఇబ్బంది పడుతున్నారు కదా. పడుతురు. దానికి ఇంతకుముందు చేసిన ప్రభుత్వందే దానికి కారణమని వీళ్ళు అంటున్నారు. అప్పులు దానికి కారణమే. ఇప్పుడు చేయలేకపోవడానికి కారణం అదే. ఓకే, అంతే, వేరేదేం. ఇప్పుడే వీళ్ళు మిస్తులు కడతా ఉన్నారు. అంతే, అప్పులు వాళ్ళు చేసిన అప్పులకి వీళ్ళు వడ్డీలు కడుతురు కదా. ఇంకేం వీళ్ళేం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా తట్టుకుంటూ వెళ్ళిపోవాలి కదా. వాళ్ళు హామీలు ఇచ్చిరంటే హామీలో నెరవేర్చాలంటే ఉండాలిగా ఖజానా. ఖజానా లేని ఎడికనైతే అది మెయిన్ థింగ్. సో మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు సార్, మరి ఇప్పుడు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. ఎలా ఉంది రెండింటిలో ఏది బెస్ట్ అనుకుంటున్నారు? కాంగ్రెస్ బెస్ట్ అనుకుంటున్నారు. కాంగ్రెస్. ఓకే, సో ఒకసారి బీజేపీకి అవకాశం రాదంటారు? నాకు తెలిసి రాకపోవచ్చు. తెలంగాణలో అంటే వస్తాయి కొన్ని సీట్లు. అంటే ఏరియా వైజ్గా వాళ్ళ వ్యక్తిత్వం పెరిగాయి, కార్పొరేటర్ పెరిగారు కాబట్టి ఇండివిజువల్గా వస్తాయి. రావని కాదు, అంత చెప్పలేము కాదు, చెప్పలేము. సో మేయర్ అయితే కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ పక్కా. అంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ నాకు డౌటే అది. కాంగ్రెస్ అయితే పక్కా అది. సో మరి ఇప్పుడు ఎస్ఐఆర్ నడుస్తుంది కదా సార్, దొంగ ఓట్లు తీసే కార్యక్రమం ఎలా అనిపిస్తుంది? పర్ఫెక్టే చేస్తారు కదా సార్, అది పర్ఫెక్టే. అది చేస్తూ వెళ్తురా. వాడికి మళ్ళీ డేట్ కూడా పొడిగించారు కదా 10th వరకు. ఖచ్చితంగా అవుతుంది. వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. అది ఏరి కొన్ని దుష్ట శక్తులను ఏరితేనే కదా మనకు వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చేది. అది మెయిన్. అది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఏం పెద్దగా అందట్లేదు మాట్లాడతారు. అది వాస్తవం ఉండొచ్చు, కాకపోతే టైం బట్టి మన కొత్త చేస్తున్నారు కదా. చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు, ప్రయత్నాల్లో ఉన్నారు. ఖచ్చితంగా అయితే అవి కూడా 6 హామీలు ఖచ్చితంగా 100%. 100%. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే బాబా, ఏం పేరు మీ పేరు? నా పేరు సత్యనారాయణ దాస్. సికింద్రాబాద్. ఏం లేదు బాబా, ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఎలా ఉన్నాయి మీ ఏరియా డెవలప్మెంట్? ఎట్లుంది? ఏమంతా వేస్ట్ ఏం లేదు. సికింద్రాబాద్ చిలకలు కూడా చిలకూడ ఏం రోడ్లు బాగాలేదా? రోడ్లు ఏం మంచిగా లేవు. వాటర్ వస్తుందా మంచిగా? వాటర్ మీ తాగే నీళ్ళు? వాటర్ కూడా మామూలుగానే వస్తుంది. పవర్ కరెంట్ అయితే మొన్నటిదాకా పోయింది, చూడాలి రేపు ఎల్లుండి. అవునా? మరి డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లున్నది? ఇప్పుడు సాఫ్ చేస్తున్నారు, ఇంతకుముందు అన్ని అట్లుంది. అవునా? ఓకే, ఎట్లుంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ అయితే వేస్టా? ఎందుకని? ఏం పని చేస్తాడు, ఏం చేయడు. అవునా? మరి 6 గ్యారెంటీలు అంటున్నాడు, ప్రజాపాలన అంటున్నాడుగా. ఏం చేయడు, మాటలే ఏం చేతగా. అవునా? 6 గ్యారెంటీలు ఏం రావట్లేదా మీకు? 6 గ్యారెంటీలు మాకేం రావు. అదేంది మరి కరెంట్ ఫ్రీ అంటున్నాడు, 500 అంటున్నాడు. మాకేం లేదు. మరి ఏమనుకుంటే ఏం ఆలోచిస్తున్నారు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏం ఆలోచిస్తున్నారు మరి? కిషన్ రెడ్డికి వేస్తారు. కిషన్ రెడ్డి ఏదంటే బీజేపీ. అంటే బీఆర్ఎస్ కూడా ఉందిగా మరి? బీఆర్ఎస్కి వేసినాము ఒకసారి కొత్త కూడా తెస్తాం. అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం. మరి బీజేపీ చేస్తున్నా మంచిగా? చేయదా. ఇప్పుడు సెంటర్లో మోడీ ఎంత చేస్తున్నాడు, సూపర్ పాలన అయినది. అవును. ఓకే, 21 రాష్ట్రాల అధికారం ఉంది. మరి ఇక్కడ తెలంగాణలో వస్తుందా? కంపల్సరీ వస్తుంది, పక్కా. డౌట్ లేదా? డౌట్ ఏం లేదు. 100% బీజేపీ వస్తుంది. మేయర్ కూడా బీజేపీ. ఓకే, మరి ఇప్పుడు ఎస్ఐఆర్ ఏదో నడుస్తుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? అది సూపర్ నడుస్తుంది, మంచిది. అది చేస్తేనే మంచిది. అవునా? డబల్ ఓట్లన్నీ పోతాయా? దొంగ ఓట్లు కూడా పోతాయి. సో మొత్తం బీజేపీ అంటాం. బీజేపీ. అవునా? పక్కా.